నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. డీటెయిల్స్ చూద్దాం. అనుభవంతో పనిలేదు, పాలన ఎలా చేస్తున్నామన్నది ముఖ్యమని ఎమ్మెల్యే సత్యప్రభు అన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి పరిపాలనలో తనదైన శైలిలో సీనియర్లు సైతం ఆశ్చర్యపడేలా పరిపాలన చేస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడమే తన ధ్యేయమంటున్న ఎమ్మెల్యే సత్యప్రభుతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. అభివృద్ధి ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వంతో పోస్తే భిన్నంగా వెళ్తూ గతంలో ఉన్న సమస్యలను తీరుస్తూ కూడా బొరుపుల సత్యప్రభ గారు ముందుకెళ్తున్నారు. గతంతో పోలిస్తే నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే రహదారులు మెరుగుపరచడం, అలాగే గతంలో విచ్చలవిడిగా ఉన్న సారాపై ఎక్కుపాదం మోపి తనదైన శైలిలో ముందుకు వెళ్తూ ఆంధ్రప్రదేశ్లోనే మెరుగైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయంగా అయితే వరుపుల సత్యప్రభ గారు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో వరుపుల సత్యప్రభ గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుస్తున్నాం. చెప్పండి మేడం, ఎలాగ ఉందండి నియోజకవర్గ సంబంధించి? ప్రతి వారం కూడా శుక్రవారం కూడా మీరు ఒక ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఏ విధమైన సమస్యలు వస్తున్నాయి, ఏమేమి పరిష్కరిస్తున్నారు? ప్రజా దర్బార్లో అయితే ఎక్కువగా ఇప్పుడు గత ప్రభుత్వంలో మెయిన్ రీసర్వే వల్ల భూముల గురించి ఇబ్బంది. అంతేకాదు ఈ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏమి అభివృద్ధి, ఏ గ్రామంలో కూడా అభివృద్ధి అన్నది లేదు. అన్నీ వెనకబడిపోయి ఉన్నారు. అది మెయిన్గా ఈ గిరిజన గ్రామాలు, మా ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 54 గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటికి సంబంధించి వారి కొండ పట్టాలు, భూముల గురించి అయితేనేమి ఎస్టీ సర్టిఫికెట్లు మెయిన్. ఎందుకంటే ఆ పిల్లలు పై చదువులు చదువుకోవాలంటే ఆ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని నా గ్రీవెన్స్లో నా నోటీస్లో పెట్టడం జరిగింది. దాన్ని నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి పంపించి సర్టిఫికెట్లు అన్నది పరిష్కరించడం అనేది జరుగుతుంది ప్రాసెస్. అలాగే భూములు తప్పితే ఈ రహదారుల గురించి అయితే ఆ గ్రామ అభివృద్ధి గురించి, ఎందుకంటే త్రాగునీటికి సంబంధించి ఎన్నో సమస్యలు మన నియోజకవర్గంలో, వాటి గురించి వారందరూ నా దగ్గరికి గ్రీవెన్స్లో నా దృష్టిలో పెట్టడం జరిగింది. అప్పటికప్పుడే కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించాం. మిగిలిన కూడా ఎలా వాటిని ముందుకు తీసుకెళ్లాలన్నది చూస్తున్నాం. మేడం, మీ నియోజకవర్గంలో రైతులు ఎక్కువ ఉన్నారు. వాటికి సంబంధించి ఎటువంటి చేశారు ఈ సంవత్సరాల్లో మీరు? మెట్ట ప్రాంతంలో మెయిన్ మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళే. గత ప్రభుత్వంలో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడిపోయి వలస కూడా పోయిన భూములన్నీ ఇక్కడ వదిలేసి హైదరాబాదు అక్కడికి వెళ్ళిపోయి వారు అక్కడ ఏదో పనులు చేసుకుని గడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వారికి ఒక ధైర్యం ఇచ్చాం, ఒక అండగా. ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలలుగా ఎక్కడా కూడా రైతులకి ముందుగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం కూటమి ప్రభుత్వం. రైతులను ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వారు ఎంతో ఆనందంగా ఈరోజు వ్యవసాయం చేయడానికి ఒక ధైర్యంగా ముందుకు రావడం జరుగుతుంది. ఈ అన్నదాత సుఖీభావ అయితేనే వీరికి రైతులు వ్యవసాయానికి ఇప్పుడున్న ఈ నూతన విధానాల్లో టెక్నాలజీకి సంబంధించిన ఈ యంత్రాలను అయితే వాటికి సబ్సిడీ మీద ఇవ్వడం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా కాలువ పూడితీతలు జరగలేదు. మేము ఈ 18 నెలలు కూడా గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే మెయిన్ కాలువ పూడితీతలు అనేది చేయడం జరిగింది. మొన్న ఖరీఫ్ అయితే, రబీ అయితే, అంతకుముందు అయితే ఎక్కడా కూడా వారికి నీటి ఎద్దటి లేకుండా ఈ కాలువ పూడితీతలు అన్నిటిని చేయడం వల్ల వారు చాలా సంతోషంగా ధైర్యంగా అన్నది వ్యవసాయం చేసుకోవడం జరిగింది. మేడం, నెక్స్ట్ మీరు ఏలేరు కాలువ ఆధునీకరణ పనుల గురించి గతంలో శాసనసభలో ప్రస్తావించారు. ఇప్పుడు ఆ పనులు ఎంతవరకు వచ్చింది, ఏమైనా పరిష్కారం అయ్యింది? ఏలేరు ఆధునీకరణది అన్నది మేము శాసనసభలో మాట్లాడాను. మొన్న తుఫాన్లో కూడా అందరినీ తీసుకొచ్చి అక్కడ చూపించడం జరిగింది. దానికి సంబంధించి మాకు నాయకులు వెంటనే స్పందించి మినిస్టర్ గారు అయితేనే, సీఎం గారు అయితేనే దానికి సంబంధించి ఆధునీకరణకి ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్ అక్కడ మెయింటెనెన్స్ చేయడం, ఈ సుబ్బారెడ్డి సాగర్ అయితేనే వాటిని ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని మెయింటెనెన్స్ రిపేర్స్ మెయిన్ కొంచెం రిపేర్స్ చేయించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా దానికి పూర్తిగా ఏలేరు ప్రాజెక్ట్ సంబంధించి అన్ని రకమైన ఆధునీకరణ పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూటమిలో ఏదో ఒక గొడవ జరగడం, అలాగే సొంత పార్టీలో ఏదో ఆరోపణలు వస్తున్నాయి. కానీ మీ నియోజకవర్గంలో అటువంటి ఏమీ జరుగుతలేదు సంవత్సరాల నుంచి. ఏ విధంగా పరిపాలిస్తున్నారు? ఆ టెక్నిక్ ఏటో చెప్తే మిగతా నియోజకవర్గం కూడా ఫాలో అవుతుంది. టెక్నిక్ అని కాదు, నేను అనుకోకుండానే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏదైతే నా భర్త రాజా గారు ఉన్న క్యాడర్
సీనియర్స్ అందరూ కూడా నాకు మా కుటుంబం మీద ఉన్న అభిమానంతో, రాజాగారి మీద ఉన్న అభిమానంతో నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వెనకాల ఉండి వారి సలహాలతో నేను ధైర్యంగా ముందుకు, నాకు అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు. అదేవిధంగా కూటమి కూడా ఏదైతే జనసేన బీజేపీ నాయకులు కూడా మేము ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మా నాయకులు మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా జనసేన బీజేపీ వాళ్ళకి కూడా మేము ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు లేకుండా కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల, ముందుకు వెళ్ళడం వల్ల మా నియోజకవర్గంలో అటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ముందు అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు కుటుంబం. అదే ఏలూరు ఆధునీకరణ పనులు కూడా మరి కొన్ని కాలంలో పూర్తి స్థాయిలో పూర్తి అవుతాయని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అయితే నీటి సమస్య ఎక్కువ ఉండేది, ఆ నీటి సమస్యని వచ్చి కూడా పూర్తి చేసామని చెప్తున్నారు. అలాగే ప్రజా దర్బారులో వచ్చిన సమస్యలన్నీ వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని సత్వరంగా పరిష్కరించే ధ్యేయంగా అయితే చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే నియోజకవర్గంలో కూటమి నాయకులు అటు బీజేపీ నాయకులందరినీ కలిపికెళ్తూ ఎటువంటి వివాదాలు లేకుండా ముందుకెళ్తున్నామని కూడా అయితే వజుపుల సత్యప్రభ గారు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా పరిస్థితి. వీడియో బాబ్జీతో దుర్గారావు, HMTV, పత్తిపాడు నుంచి.